తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. వారం వారం ప్రతి వారం ప్రతి శుక్రవారం భారత కాలమానం ప్రకారం 4:30 తెలుగువారి ఆత్మీయ వారధి గోరీలో విని ఆనందించండి. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు. వారం వారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు లీగల్ కార్నర్ స్పోర్ట్స్ క్లాస్ 11వ భాగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. న్యాయపరమైన, చట్టపరమైన వివిధ అంశాలను వివిధ కోణాల్లో కూలంకషంగా విపులీకరించడానికి శ్రీ వివిఎల్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోకి విచ్చేశారు. మరి లీగల్ కార్నర్ లో భాగంగా స్పోర్ట్స్ లాకి సంబంధించిన ప్రత్యేక అంశాలను, ఆ విషయాలను, విశేషాలను, ఆ వివరాలను మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా మీకు అభినందనలండి. ఎందుకంటే ఎంతో అద్భుతంగా మా అందరికీ కూడా విశ్వవ్యాప్తంగా ఉండే తెలుగు శ్రోతలకు ఈ లీగల్ కార్నర్ లో భాగంగా అనేక చట్టపరమైన, న్యాయపరమైన అంశాలను, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ శాంక్షన్స్ పత్ర సమర్పణలో భాగంగా కూడా అనేక విషయాల గురించి తెలియజేశారు సార్. ధన్యవాదాలు. ఆ కాలర్స్ కూడా ఫోన్ చేసి మీరు చెప్పే విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, అందరికీ ఉపయుక్తంగా ఉన్నాయని తెలియచేయడం చాలా చాలా బాగుందండి. కృతజ్ఞతలు సార్. ముందుగా ఎందుకంటే మనం కార్యక్రమంలో చెప్పుకున్నట్టుగానే గత వారాల్లో అనేక మందికి అనేక విషయాల పట్ల ఒక విధంగా వీక్షణలాగా కొంతవరకు ప్రాథమికంగా వారికి వాటి విషయాల పట్ల అవగాహన కల్పిస్తున్నాం. కాబట్టి గత 11 వారాలుగా అనేక సబ్జెక్టులు కూడా మాట్లాడుకున్నాం మనం. కాబట్టి ఆడియన్స్ కూడా మనకు కూడా రకరకాలుగా మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళ తాలూకా సంతోషాన్ని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వారందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవునండి, ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి. ముందుగా సార్, మనకి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజండి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి జయంతి. ఆయన మంచి మాటలు ఒక విషయాన్ని తెలియచేశారు. అదేంటంటే, మనిషి జన్మ ఎంతో మహత్తరమైనది. మరి అటువంటి జన్మ మనకు సిద్ధించినందుకు మన పుట్టుకకు ఒక అర్థం, పరమార్థం ఉండాలి. మిగిలిన జీవరాశుల వల్లే తినడము, నిద్రించడం, యాంత్రికంగా జీవించడం వలన మనకు స్వార్థపూరిత తృప్తి లభిస్తుందేమో కానీ జన్మ సార్థకత మాత్రం సిద్ధించదు అని తన మంచి మాటల్లో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు చాలా అద్భుతంగా తెలియచేశారండి. నిజంగా ఆయనను ఈ రోజు ఇలా మనం స్మరించుకోవడం చాలా బాగుందండి. ఎందుకంటే తన సాహిత్య ప్రతిభా పాఠవాలతో మన ఇతిహాస గ్రంథాలను తెలుగులోకి అనువదించడం మొదలు ఎన్నో శతకాలను, పద్య కావ్యాలను, నాటకాలు వంటి అమూల్య సంపదను మనకు అందించి భావితరాలకు విలువ కట్టలేని సాహిత్యాన్ని బహుమతిగా ఇచ్చి తనదైన రీతిలో సహాయ సహకారాలు అందించిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు నిజంగా మనకు నేటికి మన ఆదర్శమూర్తి అని చెప్పవచ్చండి. కదండి సార్? శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి గురించి చెప్పాలంటే మన తెలుగు సాహిత్యంలో రామాయణ, భారత, భాగవతాలను రాసిన ఏకైక వ్యక్తిగా ఆయన గురించి చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా చాలా మందికి ఏంటంటే వాళ్ళకి లభించిన బంగారు పథకాలు కావచ్చు, గండ పెండేరాలు కావచ్చు, మెడల్స్ కావచ్చు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తాలూకా నిక్షిప్తమై ఉంటాయి. కానీ శ్రీపాద కృష్ణమూర్తి గారు వారికి లభించిన పథకాలని, వారికి లభించిన బంగారు గండ పెండారాలని, వీటన్నిటినీ కూడా
విశాఖపట్నం మ్యూజియం కి అంకితం ఇచ్చారు ఆయన. అంటే ఆయన తర్వాత తరంలోనే ఇవ్వబడ్డాయి. అవి ఈ రోజుకి కూడా విశాఖపట్నం మ్యూజియం లో భద్రపరిచి ఉన్నాయన్నమాట. అంటే ఒక మనిషికి లభించిన సత్కారాలకి, ప్రతిభకి, వాటి తార్కాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు కూడా మనం చూడగలిగే అవకాశం అక్కడ ఉంది. వాటిని ఇవ్వగలిగే గొప్ప సంస్కారం, హృదయం కూడా వారి కుటుంబీకులకి, అనువంశీకులకి ఉందన్నమాట. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజు గండపెండేరం లాంటి మహాసత్కారాలు జరగడం అన్నది కవి పండితులకి ఆ రోజుల్లో బాగా జరుగుతూ ఉండేవి. అంటే ఆ స్థాయి పాండిత్యం ఆయనకు ఉంది కాబట్టి అటువంటి అనేక బంగారు పథకాలను కూడా వారు సాధించడం జరిగింది. ఇవాళ వారి జన్మదినం సందర్భంగా మనం వారిని ఈ విధంగా స్మరించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని తెలియజేయడం ద్వారా అనేక మంది ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఆ మ్యూజియంకి వెళ్ళి, ఎందుకంటే తెలుగుకి ఒక మ్యూజియం కూడా ఉన్నది నాకు తెలిసి ఒక విశాఖపట్నంలోనే ఉంది. అలాగా ఆ మ్యూజియం లో కూడా మనం సందర్శించవచ్చు. తెలుగు సాహిత్యం మీద కూడా మొట్టమొదటిసారిగా ఒక మ్యూజియం ని అక్కడ ఏర్పరచడం కూడా జరిగింది చాలా మంది పెద్దల కృషితోటి. సో ఈ సందర్భంగా ఈ రెండు విషయాలు మనం మన పాఠకులకి అందరికీ కూడా తెలియజేయడానికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు సార్. నిజంగా మీరు అన్నట్టుగా కవిత్రయం రచించిన మహాభారతంలోని అన్ని పర్వాలను 10 సంవత్సరాలలో వ్యాసుని మూలానికి అనుగుణంగా యథాతథంగా శ్రీకృష్ణ భారతంగా తిరిగి సృష్టించిన ఘనత మీరన్నట్టుగా ఒక కృష్ణమూర్తి గారికే దక్కిందండి. అందుకే ఆయనను ఆంధ్ర వ్యాసులని కూడా మనం సంబోధించవచ్చు. కాబట్టి ఆయన రచించిన ప్రబంధాలు కానివ్వండి, మరుతరాట చరిత్ర, జగద్గురు చరిత్రం, విజయలక్ష్మి విలాసం, ఏకావళి పరిణయం, ఇలా కూడా ఎన్నో విలువ కట్టలేని జాతి సంపదను మనకు అందించారండి. నిజంగా మనం ఇలా స్మరించుకోవడం చాలా బాగుందండి. ధన్యవాదాలు సార్. మరి నేను శ్రీ వాగ్దేవి కళాపీఠం తెలుగు బోధనా కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే వారు చక్కగా తెలుగు నేర్చుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు సార్. అది ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మన శ్రీ వాగ్దేవి కళాపీఠం చాలా కార్యక్రమాలు నిర్వహించారండి. తేజోమయం తెలుగు పద్యం శీర్షికతో కూడా పద్యానికి పట్టాభిషేక కార్యక్రమం చేశారండి. అదే విధంగా శ్రీ ప్రణవపీఠం మరియు శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు సంయుక్తంగా నిర్వహించిన గజేంద్ర మోక్షణం పద్య పఠన పోటీలు కానివ్వండి, అలాగే పద్య భారతి శిక్షణ కార్యక్రమం కానివ్వండి, భువన విజయం మనం గత నెలలో 2 నెలల క్రితం కూడా మనకి భువన విజయంతో కూడా పిల్లలతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అంతర్జాల అష్టావధాన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అంతేకాకుండా మనకి గజేంద్ర మోక్షణం పరిశోధనాత్మక వ్యాసాలను కూడా మనకి ఆహ్వానించడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరికొత్త నూతనమైన కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు నిర్వహించనున్నారు సార్. అది శ్రీకారం అక్షర జ్యోతి అనే శీర్షికతో, అద్భుతమైనటువంటి శీర్షికతో అంతర్జాలంలోనే జూమ్ ద్వారా ప్రాథమిక తెలుగు బోధనా తరగతులు నిర్వహించనున్నారు సార్. మనం తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోగలరని నేను సవినీయంగా కోరుకుంటున్నాను. అందరూ కూడా నవంబర్ 10వ తేదీలోగా నమోదు చేసుకోగలరని కోరుకుంటున్నాను. అందరూ కూడా నవంబర్ 10వ తేదీలోగా దరఖాస్తులు పూర్తి చేసి పంపించవచ్చు. మరి తెలుగులోనే రాయాలి, తెలుగుతో హాయ్, మరి తెలుగే నేర్చుకోవాలి, మన తెలుగు భవిత మార్చుకోవాలి. కాబట్టి మన శ్రీ వాగ్దేవి కళాపీఠం మన పిల్లలందరికీ కూడా తెలుగు నేర్పించాలి అనుకుంటున్న వారందరికీ కూడా మంచి సదా అవకాశాన్ని కల్పించారు. శ్రీకారం అక్షర జ్యోతి ప్రాథమిక తెలుగు బోధనా కార్యక్రమంలో అందరినీ కూడా చేర్పించండి. మరి ఈ శ్రీ వాగ్దేవి కళాపీఠం వారి అక్షర జ్యోతి కార్యక్రమంలో ఇప్పుడు పిల్లలకు పెద్దలకు సరళంగా తెలుగు నేర్పుతారు. త్రిలింగ పర్యంత భూమి వర్తించు భాష ప్రబలి ముక్కోటికెక్కడి ప్రజల భాష, దేశ భాషోత్తమముగా వర్ధిల్లు భాష, కేమియగు భాష మన తెలుగు భాష. కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స, ఇది జగమెరిగిన సత్యం, అజరామరముంది, అమృత తుల్యం.
మన తెలుగు భాష అలాంటి మన తెలుగు భాషను ఈనాడు ఖండాంతరాలను దాటి విశ్వమంతా వ్యాపించింది. మరి విశ్వవ్యాప్తంగా విస్తరించిన తెలుగు వారిలో ముఖ్యంగా ఇటు నవతరంగానికి కానివ్వండి, బాలతరంగానికి కానివ్వండి, మన భాష, మన సంస్కృతి మరింత చేరువ చేయాలన్న సంకల్పంలోనే భాగంగా మన ఈ శ్రీ వాగ్దేవి కళాపీఠం ఈ శ్రీకారం అక్షర జ్యోతి అనే శీర్షికతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు సార్. మరి విదేశాల్లో ఉన్న చిన్నారులకు మన భాష పట్ల, మన అక్షరం పట్ల మక్కువ కలిగేలా మురిటంగా, ముగ్ధ మనోహరంగా మన తెలుగును అందించాలన్నదే శ్రీ వాగ్దేవి కళాపీఠం యొక్క సంకల్పం అండి. మరి ఈ ఆలంబనంలో భాగంగానే విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎవరైనా సరే అండి ఈ శ్రీకారం అక్షర జ్యోతి ప్రాథమిక తెలుగు శిక్షణ తరగతులలో చేరి విద్యను అభ్యసించవచ్చు. మరి కార్యక్రమ ప్రణాళిక, అభ్యసన ప్రక్రియ, మరి ఇతర వివరాలకు శ్రీ వాగ్దేవి కళాపీఠం ఆర్గనైజేషన్ వెబ్సైట్ లో కానివ్వండి, ఈ ప్రకటన ఇవ్వబడిన చరవాణి సంఖ్యలలో 9331361005 9391356105 కానీ ఈమెయిల్ ద్వారా కానీ మరి సంప్రదించవచ్చు. ఈమెయిల్ ఐడి వాగ్దేవి కళాపీఠం .info@gmail.com. ఈ యొక్క శిక్షణ కాలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. శ్రీ వాగ్దేవి కళాపీఠం ప్రౌడ్లీ అనౌన్సెస్ అక్షర జ్యోతి బేసిక్ తెలుగు లెర్నింగ్ ప్రోగ్రామ్. శ్రీ వాగ్దేవి కళాపీఠం సగర్వంగా సమర్పిస్తున్న అక్షర జ్యోతి ప్రాథమిక తెలుగు బోధనా కార్యక్రమం. అక్షర జ్యోతి is a special program designed by Sri Vagdevi Kalapeetham to teach basics of Telugu language through a simple course in Telugu Taragati, a place where students learn Telugu alphabets, Varnamala. Duration of this course is 6 months. Keeping in view the convenience and comfort of the students across the globe, the classes will be conducted only on Saturdays or Sundays, where they will learn to read, write and speak Telugu in a communal environment. Salient features: those students who have completed 5 years of age on or before 14th November 2021 only are eligible to join this course. Students will have the benefit of learning from eminent, highly qualified and experienced teachers. Every student in the course will be given personal attention to complete the syllabus. Students will be imparted high quality education with nominal fee. Classes will be conducted online through Zoom during weekend on Saturday and Sunday for a duration of 1 hour each day for 6 months only. For registration, please visit website Sri Vagdevi Kalapeetham Sri Vagdevi Kalapeetham .organization, Sri Vagdevi Kalapeetham .srikaram. Contact number 9391356105. Email ID vagdevikalapeetham.info@gmail.com. థ్యాంక్ యూ సార్. మరి మనం లీగల్ ఫార్మల్ విషయానికి వస్తే సార్, మనం గడిచిన ఈ 10 వారాలు వాళ్ళందరికీ కూడా వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఏంటంటే మన భాషని, మన సంస్కృతిని మనం కాపాడుకోవడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయండి. ఈ రోజు మనం ఎందుకంటే ఆవాసంలో కంటే ప్రవాసంలోనే తెలుగు ఉజ్వలంగా, ఉత్తమంగా, ఉన్నతంగా వర్ధిల్లుతోందని మనం చూస్తున్నాం.
ఈ ప్రక్రియలో భాగంగానే వాగ్దేవి కళాపీఠం వారు మనకి తెలుగుని అన్ని వయసుల వాళ్ళు నేర్చుకోవడానికి ఒక అవకాశాన్ని సరళంగా సులభంగా నేర్పగలిగే ఒక మాధ్యమాన్ని మనకు తయారు చేసి మన ముందుకు తీసుకొచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగా తెలుగుని మన పిల్లలకి, మన తరాలకి, ముందు తరాలకి, వచ్చే తరాలకి అందించడంతో పాటు మన తెలుగుని ఎంత సులభంగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన భాష నేర్చుకున్న తర్వాత మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా పర్వాలేదు. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. చాలా నిపుణులతో నిర్ణయాత్మకంగా చాలా విధానాల ద్వారా ఈ చక్కని సువర్ణావకాశంలో అందరూ కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే అందరూ దీంట్లో పాల్గొని మీ పిల్లలకి అందరికీ కూడా తెలుగు నేర్పించండి. ఎందుకంటే తెలుగు నేర్చుకుంటే మనం ఎన్నో భాషలు నేర్చుకోవడానికి మనకి ఒక భూమిక దొరుకుతుంది. మన మాతృభాష మీద మనకు పట్టున్నట్టయితే ఖచ్చితంగా మనం వేల భాషలు నేర్చుకునే శక్తి మనకు వస్తుంది. ఒక భాష మీద మనకి కంప్లీట్ గా మనకి పూర్తి స్థాయిలో మనకి సాధికారత ఉన్నప్పుడు అనేక భాషల్లో మనకు ఆ సాధికారత ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరొకసారి అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. వివరాలన్నిటికీ కూడా శ్రీ వాగ్దేవి కళాపీఠం.org మీ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా తెలుగు నేర్పించడానికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే, మన దేశంలో కావచ్చు, ప్రవాస రాష్ట్రాల్లో కావచ్చు, ప్రవాస దేశాల్లో కావచ్చు, అన్ని కాలమానాలకి ఉపయోగపడే విధంగా అందరికీ ఉపయుక్తమైనటువంటిగా కార్యప్రణాళిక, పాఠ్య ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ పిల్లల్ని వాటిలో తయారు చేసి మన మంచి కార్యక్రమాల్లో నిరంతర విద్యా ప్రవాహంలో మన కార్యక్రమాలు చేసుకుంటేనే సరదాగా మనం వారాంతాల్లో ఈ కార్యక్రమంలో నేర్చుకోవచ్చు. తప్పకుండా అందరినీ ప్రోత్సహించండి. తప్పకుండా తెలుగు నేర్చుకోండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మన శ్రీ వాగ్దేవి కళాపీఠం నిర్వహించబోయేటువంటి ఈ యొక్క బోధన కార్యక్రమం గురించి కూడా మీరు చాలా అద్భుతంగా మా అందరికీ కూడా మరొకసారి తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. మరి మనం గడిచిన 10 వారాల్లో కూడా మన లీగల్ కార్నర్లలో భాగంగా రకరకాల చట్టపరమైన విషయాల గురించి, న్యాయపరమైన అంశాలను, అలాగే స్ఫూర్తిదాయకమైన వాక్యాలు మీ కవితలతో మాకందరికీ కూడా చాలా అద్భుతంగా వివరించారండి. ప్రముఖ సాహితీవేత్తల జయంతి, జీవిత విషయాలు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిస్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ గురించి, మహాత్మా గాంధీ సప్త సిద్ధాంతాల గురించి, ఏపీజే అబ్దుల్ కలాం గురించి, ఇలా అనేక విషయాల గురించి కూడా చాలా అద్భుతంగా మీరు చర్చించారు సార్. ధన్యవాదాలు. మరి గత వారం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం కూడా మీరు చాలా పత్ర సమర్పణ చేశారనేటువంటి విషయాలు, జాతీయ సదస్సులో సమర్పించిన పత్రాలు, హ్యూమన్ రైట్స్, లీగల్ ఎంటిటీస్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ శాంక్షన్స్ గురించి కూడా మా అందరికీ చాలా ఉపయుక్తంగా ఉండేలా అనేక సందేశాలు తెలియజేశారు సార్. ధన్యవాదాలండి. మరి గత వారంలో మీరు చెప్పిన ప్రకారంగా ఎన్విరాన్మెంట్ తాలూకా నేపథ్యాన్ని, ఆ ఎన్విరాన్మెంట్ గురించి, ఆ నేపథ్యంలో వచ్చేటువంటి లీగల్ ఇష్యూస్ గురించి, వాటి తాలూకా ఇంపార్టెన్స్ గురించి, మన ప్రకృతిని మనం కాపాడుకునే విధంగా చాలా చాలా విషయాలు చెప్పారు. చాలా బాగుంది సార్. ధన్యవాదాలు. నిజంగా మీరు అన్నట్లుగా ఇప్పుడు ఎలా ఉందంటే ఆక్సిజన్ కొరతగా ఉందన్నమాట. మరి ఈ పరిస్థితిని మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం, మరి దానికి కారణాలు కూడా మీరు తెలియజేశారు. మనం విశ్వ సంపదను ఎందుకు కాపాడుకోలేకపోతున్నాము అన్నది కూడా ఆ నేపథ్యంలో అనేక కోణాల్లో మనకు ఈ లా అనేది ఏ విధంగా డివైడ్ చేశారనే విషయాల గురించి కూడా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. మరి మానవ హక్కుల గురించి కూడా, హ్యూమన్ రైట్స్ ఏంటి, హ్యూమన్ లీగల్ ఎంటిటీస్ గురించి కూడా మాకు తెలియజేశారు. మరొకసారి మీకు కృతజ్ఞతలు సార్. నేషనల్ సెమినార్ పత్ర సమర్పణలో భాగంగా మాకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి చాలా చాలా విషయాలు తెలియజేశారు. ఎందుకంటే మన తాలూకా మన ఎన్విరాన్మెంట్ ను మనం కోల్పోతున్నాము, తద్వారానే మనం ఈ సమస్యలను ఎదుర్కొంటున్నామని, చాలా రకాలుగా అనేక విధాలుగా మనం ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని కూడా మాకు ఎంతగానో అద్భుతంగా వివరించారు సార్. ధన్యవాదాలు సార్. మీరు జాతీయ సదస్సులో ఈ సమస్య గురించి కూడా వేదికలలో కూడా చర్చ జరిపారన్న విషయాలు కూడా తెలియజేశారు. ఏంటంటే అది మనకి 1986వ సంవత్సరంలో ఎన్విరాన్మెంటల్ లా అనేది వచ్చిందనే విషయాన్ని కూడా మాకు అద్భుతంగా వివరించారు.
ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మనకి ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, సౌండ్ పొల్యూషన్ కానివ్వండి, అలాగే నేచురల్ పొల్యూషన్, ఆ వివరాలన్నీ కూడా చాలా ఎలా అవుతుంది అనేది అన్ని విషయాల గురించి చెప్పారు. అందులో భాగంగా మనకి శబ్ద కాలుష్యం గురించి కూడా మీరు వివరించారు సార్. మరి ఆ శబ్ద కాలుష్యానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయనే అంశాన్ని కూడా వివరించారు. ఏంటంటే అవి మనం కొన్ని విషయాలు తీసుకున్నట్లయితే పెళ్లి విషయం, ఆ విపరీతమైన డీజే సాంగ్స్ పెట్టి పాటలు కానివ్వండి, నాట్యాలు కానీ అలా పెట్టి చేస్తుంటారు. అంటే ఆ శబ్ద కాలుష్యం వల్ల ఎంతవరకు డిసిప్లిన్స్ అనేవి మనం ఉపయోగించాలి, వాటికి సంబంధించిన చట్టాలు కూడా వచ్చాయనే అంశాన్ని కూడా మాకు అద్భుతంగా వివరించారు. ఇది ఒక పెళ్లి విషయమే కాకుండా సినిమా థియేటర్ లో కూడా ఎంత సౌండ్ ఉండవచ్చు, ఒక ఆడిటోరియం లో కూడా ఎన్ని డెసిబుల్స్ వరకు ఉండవచ్చు అనేటువంటి అంశాలను కూడా మాకు వివరించారు సార్. ధన్యవాదాలు. మరి వీటన్నింటికి కూడా కొన్ని చట్టాలను ఏర్పాటు చేశారని చాలా అద్భుతంగా మాకు వివరించారు. నిజంగా మీరు అన్నట్లుగా మనిషి ఆరోగ్యం దెబ్బతినకుండా ఈ కర్ణబేరి రంధ్రాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము చూసుకోవాలి. మన తాలూకా ఎన్విరాన్మెంట్ కూడా మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ లాస్ లో ఎన్విరాన్మెంట్ సైన్స్ కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందనే అంశాలను మాకు చాలా వివరంగా తెలియజేశారు సార్. ధన్యవాదాలండి. మనం నేచురల్ రిసోర్స్ ని మనం ఎంత కాపాడుకుంటే అంత భవిష్యత్ తరాలకు ఇంతకంటే ఆరోగ్యకరమైన గాలిని ఇవ్వచ్చు, నిజంగా మీరు అన్నట్టు. అలాగే ఇంతకంటే ఆరోగ్యమైన నీరును కూడా అందించవచ్చండి. ధన్యవాదాలు సార్. ఇలా ఒక శబ్ద కాలుష్యమే కాదు, అనేక కాలుష్యాల గురించి కూడా వివరించారు. నీటి కాలుష్యం అంటే ఏంటి, అసలు నీటి కాలుష్యం వల్ల జరిగే ప్రమాదాలు ఏంటి అనే విషయాలను కూడా మాకు వివరించారు. దానిలో భాగంగా కంపెనీలో ఉండే ఒక పక్కన కెమికల్ ఆర్గనైజేషన్ ఇండస్ట్రీస్ పెట్టడం, ఒక పక్క అభివృద్ధి పేరుతోనే ఉపాధి పేరుతో మరి పెద్ద పెద్ద కంపెనీలు రావాల్సినటువంటి అవసరం కూడా ఉందనే అంశాలు తెలియజేశారు. మరి కొన్ని పరిస్థితుల్లో అయితే కొన్ని ఊర్లలో ఫ్లోరైడ్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా విశాఖపట్నంలో కూడా మనం తీసుకున్నట్లయితే కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మరి వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ ఎలా ఇచ్చారు, మరి ఆ కంపెనీస్ రన్ అవ్వడానికి అనే అంశాలను కూడా చాలా అద్భుతంగా వివరించారు. మరి ఈ నీటి కాలుష్యం వల్ల మనకు అనేక రకరకాల వ్యాధులతో అనేక ప్రాంతాలు కూడా మరి మూతపడిపోతున్నాయి. మరి దీనికి పెద్ద పెద్ద సర్వేస్ కూడా చాలా పెద్ద ఎత్తున డిబేట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి చూడాలి. మరి అందులో భాగంగా మనకు ఒక కేసు అమర్ రాజన్ బ్యాటిస్ కూడా సంచలనాత్మకమైన విషయం అండి. ఆ విషయాన్ని కూడా మనకు చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలండి. అంటే ప్రతి ఒక్కరు కూడా మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మన నేచురల్ రిసోర్స్ ని మనం వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్ తరాల వారికి మనం మంచి ఎన్విరాన్మెంట్ ని ఇవ్వగలుగుతాం కదా సార్. అవునండి, తప్పకుండా. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే మన ప్రకృతి మనం కాపాడుకుంటే మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకా ప్రపంచం అంతా కూడా ప్రస్తుతం అధ్యయనంలోనే ఉన్నారు. ఎలా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గా మనం చెప్తాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ లో మనం వాటిని మనం వచ్చే తరాలకు అందించాలి అంటే ఈ రోజు మనం ఖచ్చితంగా కూడా వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది ఎవరి బాధ్యత అని కాదు, అందరూ బాధ్యతాయుతంగా తీసుకోవాలి. అందుకే మన రాజ్యాంగం కూడా దీన్ని మన ప్రాథమిక విధుల్లోని చేర్చడం జరిగింది. మన ఎన్విరాన్మెంట్ ని కాపాడుకుంటే ఈ పర్యావరణ సమస్యల నుంచి మనం ఎక్కువ చిక్కుకునే అవకాశం ఉండదు. ఈ రోజు ఒక విధంగా భారతదేశం ఈ రోజు మనకు ఔషధాల ప్రకారం అనివ్వండి, అనేక మూలవాల ప్రకారం అనండి, వైద్య రంగంలో చాలా మంచి స్థితిలో ఉంది. కాబట్టి ఈ రోజు మనం సాధించిన ఈ కరోనా మీద ఒక విధంగా ఇంత మంచి విజయాన్ని ఇతర దేశాలతో పోలిసి సాధించగలిగాం. అది మన వాతావరణంలోని కూడా ఉన్న గొప్ప విషయం. కాబట్టి ఆ వాతావరణాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. కాపాడుకున్నట్టయితే తప్పకుండా మనం మన ప్రకృతితో మనం మంచి సహజీవనాన్ని చేయొచ్చండి. ఓకే,
థ్యాంక్ యూ సార్. మరి మన ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కూడా జూన్ 5న జరుపుకుంటాం. ఆ ఒక్క రోజే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసుకోవడం కాదు, మనం ప్రతి రోజు కూడా మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి కదా సార్. అవునండి, మనం కదా చెప్పారు. చెప్పండి. ఏంటంటే మనం అంతా కూడా రోజు ఇప్పుడున్న పరిస్థితిలో సూర్యోదయాన్ని కానివ్వండి, సూర్యకాంతిని కానివ్వండి, సూర్య రశ్మిని కానీ ఇలా కోల్పోతున్నాం. నగరాలు, మహానగరాల్లో కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మనం కోల్పోతున్నాం కదండి. అరణ్యాలు, మహారణ్యాలలో కూడా ఈ యొక్క ప్రకృతిని తీసుకెళ్లిపోతున్నాం. అరణ్యాలలో కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. మీరు అన్నట్లుగా ఇంకా అరణ్యాల్లో కూడా ఆవాసాలు, గృహాలు ఇలా కట్టుకుంటూ పోవడం వల్ల ఇంకా మనకే ఈ నష్టం వాటిల్లే ప్రమాదం చాలా ఉంది. అడవి సంపదను కోల్పోతున్నాం, వృక్షాలను కోల్పోతున్నాం, వృక్షాల ద్వారా వచ్చే ఆక్సిజన్ ని కూడా మనం కోల్పోతున్నాం. మరి ప్రాణవాయువు ఉంటేనే కదండి మనిషి పని చేయగలడు. మనిషికి కావాల్సింది ఏంటి? గాలి కావాలి, నీరు కావాలి. మరి ఆ రెండు లేకుండా మనిషి ఏం చేయలేడు. ఏం చేయగలడు? ఏమి చేయలేడు. కాబట్టి మన ప్రకృతిని కాపాడుకోవాలి. గాలి, నీరు ఉంటేనే మనిషి తాలూకా మనుగడ, జీవనం అనేది కొనసాగుతుంది. కాబట్టి మనం అవి కావాలనుకుంటే మన ప్రకృతి మనం రక్షించుకోవాలి. మీరు ఇవన్నీ విషయాలు కూడా మన ప్రకృతిని కాపాడుకునే నేపథ్యంలో భాగంగా చాలా చాలా విషయాలను చర్చించారు సార్. ధన్యవాదాలు. ఎలా చెప్పారంటే మన మానవ హక్కుల గురించి గొప్పగా చెప్పారు సార్. గాలిని కాపాడుకోవడం అనేది ఒక మానవ హక్కు, నీటిని కాపాడుకోవడం అనేది మన తాలూకా ఒక హ్యూమన్ రైట్ కదా సార్. చాలా చాలా మీరు చెప్పిన విషయాలు అద్భుతంగా వివరించారు సార్. ఏంటంటే హ్యూమన్ రైట్స్ గురించి ఒక సదస్సులో కూడా మీరు పత్ర సమర్పణ చేశారనేటువంటి అంశాలను మా అందరికీ కూడా విపులీకరించి తెలియచేశారు. దానిలో భాగంగానే లీగల్ శాంటిస్ గురించి, లీగల్ ఎంటిటీస్ గురించి కూడా ఎన్నో విషయాలను తెలియచేశారు. ధన్యవాదాలు సార్. మరి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, లీగల్ శాంక్షన్ మీరు పత్ర సమర్పణ చేసినటువంటి విషయాలను తెలుగు శ్రోతలకి తెలియచేయాలనుకుంటున్నాను సార్. మీరు అనుమతిస్తే ఒక 2 విషయాలు చెప్తాను సార్. పునశ్చరణ లేకుండా చెప్పండి, ఎందుకంటే మనకి సమయాభావం కూడా ఉంది కాబట్టి మళ్ళీ మనం ఈ వారం స్పోర్ట్స్ లాస్ గురించి కూడా మనం తెలియజేయాలి కాబట్టి శ్రోతలకి క్లుప్తంగా తెలియజేయాలి. ఓకే సార్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, లీగల్ శాంక్షన్స్. Ashoka Pillar edicts were one of the earliest efforts in India focused on respecting and preserving environment, forest and wildlife. Equimalcus Smriti, a historic Indian text on statecraft and jurisprudence, suggested to have been written before 5th century AD, prohibited the cutting of trees and prescribed punishment for such acts. Kautilya's Arthashastra, written in Mauryan period, emphasized the need for forest administration. Ashoka went further and his pillar edicts expressed his view about the welfare of environment and biodiversity. అదే విధంగా మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఇంటర్వోవెన్ ఫ్యాక్టర్స్. Environmental protection is influenced by 3 interwoven factors: environmental legislation, ethics, and education. Each of these factors plays its part in influencing national level environmental decisions and personal level environmental values and behaviors. For environmental protection to become a reality,
It is important for societies to develop each of these areas that together will inform and drive environmental decisions. The Environment Act was enacted in 1986 with the objective of providing for the protection and improvement of the environment. It empowers the central government to establish authorities. India has a large body of legislative measures relating to environmental issues. The backbone of these all relevant provisions in India's constitution. Major development has been the jurisprudence arising from certain remarkable judicial pronouncements in recent years. Many remarkable legal pronouncements in Francis Terrell Mullen versus Union Territory 1981 to SCR 516, the Supreme Court held that the right to life includes the right to life with human dignity and all that goes along with it, namely the bare necessaries of life such as adequate nutrition, clothing and shelter. చాలండి, ఎందుకంటే మీరు అదే దాన్ని రిపీటెడ్ గా పునశ్చరణగా చదవక్కర్లేదు. యాక్చువల్ గా మీరు కంటెంట్ ఓరియంటెడ్ గా చెప్పారు కాబట్టి మనం బేసిక్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి ఎటువంటి రాజ్యాంగపరమైన చట్టపరమైన రక్షణ మనకు ఉంది, వాటిని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి, ఇలాంటి విషయాలు మనం తెలియజేయవలసిన ప్రాథమిక అవసరం ఉంది. కాబట్టి అవన్నీ మనం తెలియజేసాం. ఇంకా ఈ రోజు కార్యక్రమంలో మనం 20 నిమిషాలు సమయం కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి లీగల్ ఫార్మల్ లో భాగంగా మరి ఈ వారం స్పోర్ట్స్ లాస్ గురించి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలకు తెలియజేస్తారు సార్. యాక్చువల్ గా స్పోర్ట్స్ లా అనేది ఈ రోజున ఎమర్జింగ్ ట్రెండ్స్ లో కొత్త సబ్జెక్ట్ అండి. కానీ యాక్చువల్ గా దీని ముందు చెప్పుకోవాలనుకున్న ప్రాథమికంగా ఏంటంటే క్రీడలు అనేవి భారతదేశంలో ఎప్పటి నుంచో అంతర్భాగంగా ఉన్నాయి. అంటే ఇంకా చెప్పాలంటే రామాయణ భారత కాలాలకు ముందు నుంచి కూడా మనతో క్రీడలు అంతర్భాగంగా విశ్వవ్యాప్తంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజునున్న పరిస్థితులను బట్టి ఆ రోజు ఒక విలువిద్యలు కావచ్చు, మన ఈ రోజు ఎలాగైతే చెప్పుకుంటున్నాం ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అని, ఆ రోజు ఈ రోజు రెజ్లింగ్ ఏదైతే పాపులర్ గా ఉంది, రెజ్లింగ్, బాక్సింగ్ లాంటివి, ఆ రోజు కుస్తీ, కత్తి సాము, కర్ర సాము, గుర్రపు స్వారీ, ఇటువంటి విద్యలన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో ఇటువంటి క్రీడలు మనలో అంతర్భాగంగానే ఉన్నాయి, రాజ్యాధికారులు ఉన్న కాలం నుంచి కూడా. సో తదనంతర కాలంలో వాటి తాలూకు మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచానికి చదరంగాన్ని నేర్పింది భారతదేశం. అంటే భారతదేశంలో పుట్టిన ఒక ఇండోర్ గేమ్ గా చెప్పాలంటే చదరంగాన్ని చెప్పుకోవచ్చు. అలాగే కబాడీని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం. సో ఇలాగ అనేక క్రీడల్ని మనం పరిచయం చేసాం. అలాగే మనకి అనేక క్రీడలు విదేశాలు కూడా పరిచయం చేశాయి. సపోజ్ 1800 వరకు క్రికెట్ అనే క్రీడ గురించి మనకు తెలియదు. ఇంగ్లాండ్ వాళ్ళు రావడంతో మనకి ఇంగ్లాండ్ తాలూకా బాగా పరిపాలనలోకి మనం వెళ్ళడంతో ఆ రోజు మనం అక్కడి నుంచి క్రికెట్ నేర్చుకోవడం జరిగింది. ఈ రోజు క్రికెట్ అనేది ఎంత పెద్ద క్రీడగా ఈ రోజు ప్రపంచం అంతా మారిందో మనం చూస్తున్నాం. అలాగే హాకీ ఒకప్పుడు భారత క్రీడగా ఉండేది, అది ఎలాగా పరిక్రమించిందో దాని తాలూకు అభివృద్ధిని కూడా మనం చూస్తున్నాం. బేసికల్ గా ఏంటంటే వీటన్నిటిని గురించి మనం తెలుసుకోవాల్సింది క్రీడలన్నిటి ఏంటి అంటే మనం అనుకుంటాం స్పోర్ట్స్ అనే పదం అందరూ చాలా మంది ఇంగ్లీష్ పదంగా లాటిన్ పదం అనుకుంటారు. ఇది ఫ్రెంచ్ వర్డ్. ఫ్రెంచ్ వర్డ్ లో డిస్పోర్టివ్ అనే వర్డ్ నుంచి, అది ఫ్రెంచ్ లో వర్బ్ అనమాట. యాక్చువల్గా ఇది ఫ్రెంచ్ వర్బ్. డిస్పోర్ట్ అనే పదం నుంచి స్పోర్ట్ అనే పదం వచ్చింది. స్పోర్ట్ అంటే ఏంటి, యాక్చువల్ గా ఒక ఆట, క్రీడ ఏదైనా కావచ్చు. అంటే శరీరానికి ఒక వ్యాయామాన్ని ఇస్తూ మనసు ఒక ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించే ఒక ప్రక్రియ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టు ద బాడీ ఈజ్ వెల్ యాజ్ విత్ ద మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అండ్ రిక్రియేషన్ ఫ్రమ్ ద డైలీ రొటీన్. ఇలా చాలా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి మనకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం కానీ, వేరియస్ ఇతర వాటి ప్రకారం కానీ మనకి స్పోర్ట్స్ అంటే డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ మనకి ఏంటంటే ఆ విధంగా మన క్రీడల తాలూకా వ్యాప్తి అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా జరిగింది. చాలా ప్రధాన భూమికి ఈ రోజు చూస్తే క్రీడలు మన జీవితంలో అంతర్భాగం అయ్యాయి. మనం చేస్తున్న దినచర్యల్లో భాగంగానే క్రీడలు తీసుకోవడం జరిగింది. అది మనకి ఈ రోజు పాఠశాల స్థాయి దగ్గర నుంచి, విద్యా స్థాయి దగ్గర నుంచి అది ఒక కెరీర్ లో కూడా భాగంగా తయారైంది.
అంటే క్రీడలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఈ రోజున మనకి గుర్తించాలి. ఈరోజు అంటే ఒక ఓసవానిపేట, శ్రీకాకుళం జిల్లాలోని ఓసవానిపేట అనే మారుమూల పల్లె నుంచి కరణం మల్లేశ్వరి ఆవిడ ప్రస్థానం మొదలుపెట్టి ఒలింపిక్స్ వరకు వెళ్ళింది. అంటే క్రీడలు ఏ స్థాయి నుంచి అంటే అలా పాతాళంలో ఉన్న వాడిని కూడా ఆకాశానికి తీసుకెళ్తాయి. అంత గొప్ప విషయం క్రీడల్లో ఉంది. ఆ క్రీడల్ని సరిగ్గా మనం ఉపయోగించుకున్నట్టయితే ఈ రోజు వచ్చిన అనేక ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల కావచ్చు, నేషనల్ కమిటీస్ కావచ్చు, ఫెడరేషన్స్ కావచ్చు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లాంటి అనేక సంస్థలు కావచ్చు, ఎందుకంటే వీటిని అభివృద్ధి చేస్తూ ప్రోత్సహిస్తూ అనేక రంగాల్లో ఈరోజు అనేక మంది పిల్లల్ని ఉత్తేజితుల్ని చేస్తూ క్రీడా రంగం వైపు మళ్లిస్తున్నాయి. దీనికి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు ప్రోత్సాహం ఉండాలి, ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండాలి. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మంచి మంచి క్రీడల్లో మంచి మంచి బంగారు భవిష్యత్తుని పొందే విధంగా మన క్రీడలు ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంటే అలాగే ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఆటలకి క్రీడలకి ఎలాగైతే ఒక విధంగా ప్రోత్సాహకాలు ఉన్నాయో అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంటే ఇన్ పర్టికులర్ విత్ లా గురించి మాట్లాడుకుంటే స్పోర్ట్స్ లాకి వచ్చేటప్పటికి 4-5 ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ లా ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ లా, ఈజ్ ఎ కాంపిటీషన్ లా అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లాస్. ఇలా వేరియస్ లాస్ తాలూకా కాంబినేషన్ స్పోర్ట్స్ లా. అంటే స్పోర్ట్స్ లో అన్ని రకాలుగానే ఉంటాయి. స్పోర్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇస్ బిగ్ ఒక హారిజన్. ఈరోజు చాలా పెద్ద విశ్వవ్యాప్తం అయ్యి, చాలా విస్తృతంగా ప్రపంచవ్యాప్తం అయ్యి, చాలా విస్తృతంగా ఇది వ్యాపించింది స్పోర్ట్స్ ఏరియా అనేది. సో తద్వారా ఎప్పుడైతే డెవలప్మెంట్ ఎక్కడైతే ఉంటుందో, డెవలప్మెంట్ లో ఎప్పుడైతే ఆర్థికం బాగా పెరుగుతుందో దాని వెనకాల ఖచ్చితంగా అనేక రకాల క్రైమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అటువంటి క్రైమ్స్ ఉద్దేశించినంటే ప్రధానంగా మనం 4 విషయాలు మనం చెప్పుకుంటాం. ఒకటి ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్. ఇది చాలా తీవ్రంగా పరిగణించవలసిన ఒక విధమైన సీరియస్ అఫెన్స్ ఉంది అనమాట దాన్ని. సెకండ్ డోపింగ్. డోపింగ్ అనేది ఏంటి? వాట్ ఈస్ డోపింగ్? దాన్ని ఎలా అరికట్టాలి? డోపింగ్ అనే దానికి ఎలాంటి వచ్చింది? ఇటువంటి సుమలత గారు సౌండ్ వస్తుంది అక్కడ. థర్డ్ ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ డోపింగ్ కాకుండా రేసింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అండ్ మ్యాచ్ ఫిక్సింగ్. ఇది చాలా ఈ రోజుల్లో తీవ్రమైన సమస్య. అలాంటిదే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూస్. 4వది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూస్. ఈ 4 ఇష్యూస్ మీద ఈరోజు స్పోర్ట్స్ లా అనే తాలూకా క్రైమ్ అనేది డిపెండ్ అయిందండి. మనం తీసుకుందాం, ఒకప్పుడు క్రీడలు ఒక రాష్ట్ర స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు ఉండేవి. తర్వాత అంతర్జాతీయ స్థాయికి చేరాయి. ఈరోజు ఇందాక మనం చెప్పుకున్నట్టే క్రికెట్ అనేది అంతర్జాతీయ స్థాయిలో మనకు చాలా పెద్ద క్రీడగా తయారైంది. దాని వెనకాల అనేక రకాలైన మనం స్కాములు చూస్తున్నాం. కొంతకాలం ఒక రకంగా చూసాం, కొంతకాలం ఇంకొక రకంగా చూసాం, ఇప్పుడు ఇంకొక రకంగా చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 1 by 1 మనం జెండర్ డిస్క్రిమినేషన్ చూసాం అనుకోండి. క్రీడల్లోనైనా సరే మనకు ఆర్టికల్ 14 ప్రకారం, మనకు రాజ్యాంగం ప్రకారం కూడా ఏంటంటే ఈ రైట్ టు ఈక్వాలిటీ అనేది చాలా ప్రధాన భూమిక వహిస్తుంది. అంటే క్రీడల్లో ఇటు ఆడవాళ్ళైనా ఇటు మగవాళ్ళైనా, అంటే ఎదర్ ఫెమిలిన్ ఆర్ మస్కులిన్ జెండర్స్ బోత్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ అని చెప్తున్నప్పుడు 2 రకాలుగా ఎందుకు క్రీడలు వర్గీకరించారు? 2 విధాలుగా పోటీలను ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇది చాలా పెద్ద డిబేట్ జరిగింది. ఒకప్పుడు ఒలింపిక్స్ ఫౌండర్ వరకు కూడా ఇది డిబేట్ గా అయినప్పుడు, ఎందుకంటే దాని తాలూకు బాడీ స్ట్రక్చర్స్ ని బట్టి, వేరియస్ ఫ్యాక్టర్స్ ని బట్టి, టెస్టిస్టోరన్ లాంటివి టెస్టింగ్స్ ని బట్టి కూడా వీటిని 2 రకాలుగా ఉండాలి అని వర్గీకరించారు. దీనివల్ల ఏమైందంటే కొందరు వాటి తాలూకా ఆపరేషన్స్ లాంటివి విపరీతమైనటువంటి జెండర్ చేంజ్ అవడానికి చేసి అది మేలా ఫిమేలా టెస్టింగ్ కోసం కూడా కొందరు ముందుకొచ్చి ఫలితాలు సాధించి తర్వాత వాటిలో దొరికిపోయి రకరకాల టెస్టులు ఈ వివాదాల్లో చిక్కుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు దీంట్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఒక రకమైనటువంటి పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చింది స్పోర్ట్స్ లో. ఇది ఒక విధమైన క్రైమ్. సెకండ్, ఇందాక నేను చెప్పాను డోపింగ్ అంటే. డోపింగ్ అంటే ఏంటంటే మన భాషలో చెప్పుకోవటం ఉత్ప్రేరకాల వల్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం. సపోజ్ మనం చూసాం ఎంతమంది ప్లేయర్స్ ఈ రోజు, అనేక మంది ద ఫేమస్ రెగ్యులర్ మనందరికీ తెలిసిన నర్సింగ్ యాదవ్ డోపింగ్ లో మనకు పట్టుబడి 4 సంవత్సరాలు చాలా పోరాటాల తర్వాత ముందు లైఫ్ లాంగ్ బ్యాన్ చేశారు. తర్వాత మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్తే మళ్ళీ దాన్ని 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెంచారు బ్యాన్ ని. అంటే తన తాలూకా టైం ఏదైతే ఉంటుందో, ప్రీషియస్ టైం అనేది గేమ్ లో, అది సో తర్వాత పాజిటివ్ టెస్ట్లు వచ్చాయి. టెస్ట్ పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా, ఈజ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్.
బట్ ఏంటంటే డోపింగ్ అనేది అంత ప్రమాదకరమైంది. అంటే ఏ వస్తువులు మనం ఒక ఆటకు ముందు ఈ వస్తువులు తీసుకోవడం వల్ల మన తాళ్ళలో శరీరంలో శక్తి పెరగడం, రక్తం తాలూకా ఇమ్యూనిటీ పవర్స్ పెరగడం, తద్వారా మనం ఒక బెన్ జాన్సన్ ఒకసారి దొరికాడు, కార్ల్ మార్క్స్, ఇటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ సమయంలో అది తీసుకొని మనం పథకం సాధించడం వల్ల మన దేశానికి ముఖ్యంగా మనం చెడ్డ పేరు తీసుకొస్తాం. కాబట్టి డోపింగ్ అనేది తీసుకోవడం కోసం, దీన్ని నిరోధించడం కోసం 2 సంస్థలు ఈ రోజు మనం స్థాపించుకోవడం జరిగింది. ఒకటి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది, 2 నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది మన భారతదేశం వరకు, మన భారతదేశంలో ఉన్న క్రీడాకారులకి వివిధ రకమైన క్రీడలు, అంటే సపోజ్ ఒలింపిక్స్ కి వెళ్తున్నారు, ఈరోజు ఒలింపిక్స్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళందరికీ టెస్ట్ జరుగుతుంది. ఒక క్రికెట్ గేమ్ ఆడుతున్నారు, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు చేస్తారు. ఒక హాకీ మ్యాచ్ ఆడుతున్నారు, హాకీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు చేస్తారు. ఇలాగ అంతర్జాతీయ మ్యాచ్లు కానీ జాతీయ మ్యాచ్లు కానీ జరుగుతున్నప్పుడు ఈ డోపింగ్ టెస్ట్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి. డోపింగ్ టెస్ట్ కానీ సహకరించకపోతే వాళ్ళని బ్యాన్ చేస్తారు, వాళ్ళ టీం నుంచి కూడా డిస్మిస్ చేస్తారు. వాళ్ళ తద్వారా వాళ్ళ తాలూకా లైఫ్ అండ్ కెరీర్ కోల్పోతారు. ఎవరైనా పట్టుబడితే వాళ్ళ మీద అనేక రకాల నిషేధాలు ఉంటాయి. అకార్డింగ్ టు మన సెషన్స్ ప్రకారం, కోర్ట్ ఆర్బిట్రేషన్ సిస్టమ్ ప్రకారం, సిఎస్ ప్రకారం, ఆర్బిట్రేషన్ రూల్స్ ప్రకారం వాళ్ళకి శిక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది. అందులో డోపింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించింది. మనం చూస్తే దానివల్ల ఎంత ప్రమాదం అంటే 1960లో ఒక సైక్లర్, ఒలింపిక్స్ లో సైక్లర్లు పథకం పొందిన వ్యక్తి డోపింగ్ వల్ల హార్ట్ బ్రేక్ అయి ఫెయిల్యూర్ అయి చనిపోయారు. అంటే తాత్కాలికంగా శక్తిని ఇస్తాయి తప్ప బట్ శాశ్వతంగా మన తాలూకా ఇమ్యూనిటీని వాటి కిల్ చేస్తాయి. కాబట్టి ఆల్ ద స్పోర్ట్స్ మెన్ హ్యావింగ్ ఇంటెగ్రిటీ. స్పోర్ట్స్ అనేది దేనికి? ఒక పాజిటివ్నెస్ నేర్పించడానికి, ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ నేర్పించడానికి. ఒక ఆట ఆడుతున్నప్పుడు 2 వ్యక్తులు ఖచ్చితంగా ఒకరు ఓటమి పాలవుతారు, ఒకరు గెలుస్తారు. గెలుపోవటం 2 సమానంగా తీసుకునే తత్వాన్ని నేర్పించడమే స్పోర్ట్స్ తాలూకా ఉద్దేశం. మోరోవర్ ఇంకోటి ఏం వస్తుందంటే స్పోర్ట్స్ వల్ల మనకి టీమ్ స్పిరిట్ వస్తుంది. ఒక వ్యక్తి వల్ల ఎప్పుడు గెలవము. ఒక టీం సమిష్టిగా మనందరం కలిసి ఆడితే మనం విజయాన్ని సాధిస్తాము. ఎవరో 10 మంది ప్లేయర్స్ ఉన్న గేమ్ లో 2 బాగా ఆడినంత మాత్రం మనం విజయాన్ని సాధించలేము. సో దిస్ ఫండమెంటల్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ స్పోర్ట్స్. ఇది సైకాలజీ. స్పోర్ట్స్ ఈజ్ నథింగ్ బట్ మెంటల్ ఎక్సర్సైజ్ యాజ్ వెల్ as ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ ఆర్ దేర్, బట్ వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద గేమ్. The physically and mentally we need to get more strengthened abilities and capabilities and energetic levels through sports. అది ఫండమెంటల్ గా మనం ఇక్కడ నేర్చుకోగలిగితే ఈ డోపింగ్ లాంటి వాటికి మనం దూరంగా ఉంటాం. తద్వారా మనం అటువంటి క్రైమ్స్ లో ఇరుక్కోకుండా ఉంటాం. థర్డ్ వెరీ ఇంపార్టెంట్, ఈ రోజు చూస్తున్న సమకాలీనంలో మన బెట్టింగ్ అండ్ మ్యాచ్ ఫిక్సింగ్. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్పెషల్లీ ఫర్ క్రికెట్ లో ఎంతో మంది పెద్ద పెద్ద ప్లేయర్స్ మనకు తెలుసు. ఒక మహమ్మద్ అజరుద్దీన్ కావచ్చు, ఒక అజయ్ జడేజా కావచ్చు, ఒక శ్రీశాంత్ కావచ్చు. ఎందుకు వీళ్ళంతా ఎంతో బెస్ట్ కెరియర్ లో ఉన్న టైంలో, పీక్స్ లో ఉన్న టైమ్స్ లో వీళ్ళు ఎందుకు మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి అభియోగాల్లో పట్టుబడ్డారు? ఇక్కడ ముఖ్యమైన విషయం, ఈ రోజు ఆ రోజుల్లో సాంకేతికత ఈ స్థాయిలో లేదు. కానీ ఈ రోజు సాంకేతికత ఏ స్థాయిలో ఉందంటే, మొన్న ఉదాహరణగా చెప్పాలంటే రీసెంట్ గా చేసిన భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గురించి అనేక మందిని ఈ రోజు బెట్టింగ్ అండ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లో లేకపోతే బెట్టింగ్స్ లో చాలా జరిగాయని చెప్పేసి చాలా మనం టీవీలో వార్తలు చూసాం. సో తద్వారా ఏమవుతుందంటే వీటిని తెలియకుండానే అనేక మంది ఏజెంట్స్ ఉంటారు, అనేక మంది బుకీస్ ఉంటారు, అనేక మంది మ్యాచ్ ని ప్రభావితం చేయగలగడానికి ఒక రెఫరీ దగ్గర నుంచి, ఒక ప్లేయర్ దగ్గర నుంచి, ఒక బుకీస్ దగ్గర నుంచి, ఒక ఏజెంట్ దగ్గర నుంచి అనేక మంది ఆటని ప్రభావితం చేస్తున్నారా? అలా ఆటని ప్రభావితం చేసి గెలిపించిన ద్వారా కొన్ని కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయా? ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫజిల్ అండ్ బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్వాల్వ్డ్. ప్రపంచంలో చాలా పెద్ద నేరం ఇది. దీనికి అనేక రకాల చట్టాలు చాలా మనం రూపొందించుకున్నప్పటికీ కూడా పార్లమెంట్ లో 2016 నుంచి ద ఎథిక్స్ బిల్ ఇంకా పెండింగ్ లోనే ఉంది మనకి. సో ఇలా చాలా రకాల బిల్స్ మనకి పార్లమెంట్ లో డిబేటబుల్ గా ఉన్నాయి, కోర్టులో కొత్త రోజు రావాల్సి ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో కూడా వీటి మీద అనేక రకాల జరుగుతున్నాయి. కాబట్టి సో ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్. అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరగడం వల్ల ఏంటంటే దాన్ని కూడా దేశ ప్రతిష్ట ఎనిమిడింపజేస్తుంది. ఒక దేశ ప్రతిష్ట మన క్రీడాకారుల్లో మనం చూస్తాం. నేను ఈ దేశానికి ఆడుతున్నానంటే నేను వెరీ ప్రౌడ్ టు ప్లే విత్ మై కంట్రీ. నేను నా నేషనల్ నేను చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక 10 మంది 5 మందికి వచ్చే అవకాశాన్ని ఇంత పెద్ద 100 కోట్ల మంది ఉన్న దేశంలో నేను తీసుకోగలిగానంటే ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు ఇండియన్. అలాగే ఏ దేశానికి ఆడుతుంటే ఏ దేశానికి ఆ దేశం తరపున ఉన్న వ్యక్తి, ఆ క్రీడాకారుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. నాది నా దేశం అనే ఫీలింగ్ మనకి పైట్రాడిజాన్ని ఇస్తుంది. కాబట్టి ఇటువంటి మ్యాచ్ ఫిక్సింగ్లు కానీ మరొకటి కానీ చేయడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఉన్నప్పుడు ఇటువంటి క్రైమ్స్ లో కానీ ఎవరు ఉండరు.
బట్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళు బయట ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇటువంటి ప్రక్రియలకు దూరంగా ఉంటే ఇటువంటి క్రైమ్స్ లో రాదు. ఇప్పుడు ఇంకా రాజ్యాంగంలో క్రిమినల్ని మనకి స్టేట్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. సెక్షన్ 7 ప్రకారం స్టేట్ లిస్ట్ లో ఉంది. కాబట్టి స్టేట్ లో ఏంటంటే దానికి కాంకరెంట్ లో ఉన్న, యూనియన్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వాల మీద ఆధీనం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల్లో వాటి చట్టాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే సిక్కిం అండ్ గోవా స్టేట్స్ కి ఏంటంటే లాటరీస్ మీద గట్రా బ్యాన్ లేదు. లాటరీస్ అండ్ బెట్టింగ్ ఈస్ పర్మిటెడ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ సిక్కిం అండ్ గోవా. సో అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఎప్పటికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రాల్లోకి వెళ్ళి లేదా ఆ రాష్ట్రాల్లో ఉన్న బెట్టింగ్ బుకింగ్స్ ద్వారా కూడా ఇటువంటివి చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన తాలూకా విధి విధానాలు రూపొందించుకోవడం వల్ల కూడా దీంట్లో కొన్ని క్రైమ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. అలాగే నెక్స్ట్ వన్ ఈస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏ విధంగా క్రీడల మీద ఫలితాలు చూపిస్తాయి. సపోజ్ ఒక ప్లేయర్ ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, నాకు ఈ సంవత్సరం వరకు నేను అడిడాస్ బూట్లు వేసుకుంటాను, అడిడాస్ షూస్ వేసుకోవడం వల్ల నాకు ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, నేను వాడు చేయాలని. ఆ టైంలో అడిడాస్ షూస్ కాకుండా వేరే షూస్ వేసుకుంటే నైక్ ఏదో వేసుకున్నాను అనుకోండి, వాట్ కైండ్ ఆఫ్ క్రైమ్ ఇట్ ఈస్. అలాగే ఒక ఎంఆర్ఎఫ్ బ్యాట్ కి మనం యాడ్ ఇస్తున్నాం, ఒక ఎంఆర్ఎఫ్ బ్యాట్ కి ఇంత టైం నేను దాన్ని ప్లే చేస్తాను, ఇంతకాలం నేను ఎంఆర్ఎఫ్ బ్యాట్ వాడతాను, ఎంఆర్ఎఫ్ అనే దాన్ని మనం షో చేస్తాను. అడ్వర్టైజ్మెంట్స్ లైక్లీ టు బి. ఒక పెప్సీ అండ్ కోకోకోలా కేసు ఎంత సంచలనమైంది. ఈ కాంట్రాక్ట్ ఆర్ ఈ జెర్సీ మీద పెప్సీ ఉండాలా, కోకోకోలా ఉండాలా. అండ్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్, ఇంత టైంలో ఇన్ని యాడ్స్ ఇస్తే నాకు ఎంత రెవెన్యూ ఇస్తారు. ప్రసార భారతికి వేరే సోనీ నెట్ ఛానల్స్ కి జరిగిన వివాదాలు, ఇవన్నీ ఏంటంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిలేటెడ్. ఒక ట్రేడ్ మార్క్స్ కావచ్చు, ఒక డిజైన్ కావచ్చు, ఒక పేటెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఇన్ రిలేటెడ్ విత్ స్పోర్ట్స్. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఒక వాణిజ్య క్రీడగా అయిపోయింది. ఒక వాణిజ్యం ఎప్పుడైతే పెరుగుతుందో, బిజినెస్ ఎప్పుడైతే పెరుగుతుందో, బీసీసీఐ ఉంది, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఎంత స్థాయికి డెవలప్ అయింది. ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నాం, ఐపీఎల్ లో ఉన్న ఎన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒక క్రీడాకారుని కొనుక్కోవడానికి దగ్గర నుంచి ఒక నిర్వహించడం వరకు, ప్రదర్శన మ్యాచ్లు చూడడం వరకు ఎన్నో వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అందుకే నేను చెప్పేది కాంబినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్, కాంబినేషన్ ఆఫ్ కాంపిటెన్సీ, కాంబినేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, కాంబినేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో లైక్ దాట్ ఇవన్నీ లాస్, ఇవన్నీ చట్టాలతో కలిపి రూపొందించే స్పోర్ట్స్ లా. కాబట్టి ఒక కాంట్రాక్ట్ కావాలి. ఒక ఐపీఎల్ లో ఒక ప్లేయర్ కి ప్లస్ మేనేజ్మెంట్ కి, ఒక కమిటీకి ఒక అగ్రిమెంట్ జరిగింది. అక్కడ ఏం కావాలి, కాంట్రాక్ట్. ఎంత అగ్రిమెంట్ ఇచ్చారు, ఎంత పేమెంట్ కొనుక్కుంటున్నారు, అది ఎలా పే చేస్తారు, ఏ విధంగా చేయాలి, ఎంతకాలం కాంట్రాక్ట్ ఉంటుంది. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ షుడ్ బి డిస్కస్డ్ ఓన్లీ విత్ ఇన్ రిలేటెడ్ విత్ ద కాంట్రాక్ట్. లైక్లీ టు బి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ కి ఎంత అమౌంట్ పే చేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్లేయర్స్ కి ఎంతకాలం ఉందాలు, ఎంతకి ఏ సంవత్సరం పే చేస్తున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, తద్వారా ఎంత పే చేయాలి. ఇట్ షుడ్ బి డిస్కస్డ్ విత్ ది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాగే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, నేను ఇందాక చెప్పినట్టే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి ఇంత పరిధి ఉంది, ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి లేదా ఒక కంపెనీకి ఇంతవరకు ఈ అడ్వర్టైజ్మెంట్ కి మేము ఇంతకాలం పనిచేస్తున్నాము, ఈ అడ్వర్టైజ్మెంట్ తలదాలుగా ఇంకెవరికైనా ఉందా ఈ అడ్వర్టైజ్మెంట్ లో. లేదంటే సపోజ్ ఒక డిజైన్ ఉంది, ఈ డిజైన్ కి మనం ఎంతవరకు నేను ఇందాక చెప్పినట్టు ఒక జెర్సీకి పెప్సీకి ఉంది, పెప్సీకి ఇంత కాలానికి జెర్సీకి పెప్సీ వాళ్ళకి ఇచ్చాము, లేదా కోకోకోలాకి ఇచ్చాము, లేదా ఇంకో కంపెనీ ఎక్స్వైజెడ్ కంపెనీకి ఇచ్చాము. సో అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది, సో దాన్ని ఎక్కడైనా డివేట్ చేస్తున్నారా. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే అనేక రకాల చట్టాలు స్పోర్ట్స్ లా మీద మనకి తెలిసి తెలియకుండా కూడా పరోక్షంగా ప్లేస్ చేస్తూ ఉంటాయి, ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి క్రైమ్స్ అన్నింటినీ కూడా ఎవాయిడేట్ చేస్తూ, మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు రూరల్స్ లో సెక్టార్ లో స్పోర్ట్స్ తాలూకు ఇంపార్టెన్స్ బాగా పెరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, నేషనల్ ఫెడరేషన్స్ కావచ్చు, స్టేట్ ఫెడరేషన్స్ కావచ్చు, అనేక రకాలుగా ఎంకరేజ్ చేస్తున్నాయి స్పోర్ట్స్ ని. బట్ ఆ స్థాయికి తగ్గట్టుగా మనం రీచ్ అవుతున్నామా అంటే ఇట్ ఇస్ బిగ్ క్వశ్చన్ మార్క్. రీచ్ అవటం లేదు. ఎందుకు, అవకాశాలు ఎందుకు రావటం లేదు? మెయిన్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ కి వచ్చేటప్పటికి ఇస్ బిగ్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే సెక్సువల్ అబ్యూజ్ అండ్ సెక్సువల్ హెరాస్మెంట్ బై ది కోచెస్ అండ్ అదర్ టీమ్ ప్లేయర్స్. ఇది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే దీని చాలా కేసులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ చాలా మంది సస్పెండ్ అయ్యారు కోచెస్. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కువ మంది ముందుకు రావట్లేదు. ఇది బాగా తగ్గినప్పుడు బాగా రూరల్ నుంచి, రిమోట్ ఏరియాస్ నుంచి ఎస్పెషల్లీ ఫర్ ఫిమేల్ ప్లేయర్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది బాగా ఎరాడికేట్ చేయాలి.
సో ఇది కూడా ఏంటంటే దీనికి కూడా ప్రత్యేక చట్టాలనిగా రూపొందించారు. ప్రత్యేక చట్టాలను రూపొందిస్తూ ప్రత్యేక రక్షణ కల్పించవలసిందిగా కూడా కోరుతూ పార్లమెంట్ కూడా ప్రత్యేకమైన బిల్లును సమర్పించడం జరిగింది. సో వీటి మీద 2012లో ఒకసారి, 2008లో ఒకసారి, 2013లో ఒకసారి, మళ్ళీ 2016లో ఒకసారి కూడా దీని దానిలో స్పెషల్ లెజిస్లేషన్స్ ని పార్లమెంట్ కి పంపించారు. సో ఆ చట్టాలన్నీ వచ్చినప్పుడు అది కొంతవరకు ఫిమేల్ జెండర్ లో మనకి స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో అలాగే మేల్ రిమోట్ ఏరియాస్ లో ఉన్న ప్లేయర్స్ కి ఎటువంటి రక్షణ కల్పిస్తారు, ఎటువంటి సెక్యూరిటీ కల్పిస్తారు. ఇది స్పోర్ట్స్ కోటాలో ఉన్న చాలా వరకు కూడా జాబ్స్ ని వాడిని ఇదవచ్చు, అవి చాలా కొంతమంది వరకే పరిమితం అవుతున్నాయి. ఎందుకు మిగతా వాళ్ళు తెలుసుకోవటం లేదా, లేకపోతే ఎందుకు ప్రయత్నం చేయటం లేదు, లేదంటే కాంపిటెన్సీ, హై కాంపిటీషన్ ఇస్ దేర్ సమ్వేర్ ఎల్స్. ఒక అకాడమీస్ లో జాయిన్ చేయాలి అంటే ఈరోజు చాలా కాస్ట్లీ అఫేర్. నెక్స్ట్ కెరియర్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి అని రకాల ఇది కూడా ఉంది. కానీ వేరేస్ ద ఎంకరేజ్మెంట్ ఆజ్ ఆల్సో వెరీ మోర్. ఒక స్పోర్ట్స్ లో ఈరోజు చాలా రకాల ఎంటర్టైన్మెంట్స్ వచ్చాయి, ఎంకరేజ్మెంట్స్ వచ్చాయి ప్రభుత్వాల నుంచి. ఈరోజు స్టేట్ కమిటీస్ కావచ్చు, సెంట్రల్ కమిటీస్ కావచ్చు, డిఫరెంట్ యాంగిల్స్ లో చాలా మందిని ఎంకరేజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫర్ క్రికెట్ తీసుకుంటే అండర్-19 వచ్చింది. ఈరోజు అండర్-19 ద్వారా ఈరోజు ఐపీఎల్ లో అనేక మంది ప్లేయర్స్ కి అవకాశాలు వచ్చాయి. కొత్త కొత్త క్రీడాకారులకి అవకాశాల ద్వారానే జాతీయ జట్టులో చేరే అవకాశం కూడా కలిగింది. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ న్యూ ఎమర్జింగ్ ట్రెండ్స్. స్పోర్ట్స్ కొన్ని ఈ రోజున ఎమర్జింగ్ ట్రెండ్స్, కొత్త కొత్త వ్యవహారాల వల్ల, ఎస్పెషల్లీ ఫర్ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్. ఇందాక నేను చెప్పినట్టే క్రీడల్లో వీళ్ళ భూమిక చాలా ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్లేయర్ పలానా దగ్గర బాగా ఆడుతున్నాడు అని ప్రపంచానికి తెలియాలి అంటే ఆటోమేటిక్ గా చూస్తున్న వ్యూవర్స్ కి, ఆటోమేటిక్ గా కోచెస్ కి, ఎవరైతే ఇస్తున్న సెలెక్టర్స్ కి వాళ్ళ గురించి ఖచ్చితంగా తెలియాలి. తెలిసినప్పుడు వాళ్ళకి అవకాశాలు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. సో ఇవన్నిటిని యాక్చువల్గా ఇట్ ఇస్ ఆల్ బిగ్ సైన్స్, ఈజ్ లా ఎంటైర్లీ ఇస్ బిగ్ సైన్స్ అని చెప్పుకుంటున్నట్టుగానే ఇలా ఈ సిస్టమేషన్ లో, ఈ సిస్టమ్ లో అన్నింటిలో కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నట్టు ఎటువంటి వాటికి అవకాశాలు లేకుండా ఒక సిస్టమేటిక్ గా క్రీడాకారుడు ఉన్నట్టయితే అనేక రకాల లాభాలు పొందగలుగుతారు. డీవియేషన్స్, నేను చెప్పినట్టు ఎక్కడైనా డీవియేషన్స్ అంటూ వస్తే ఈ రకాల క్రైమ్స్ ఉంటాయి. క్రైమ్స్ తగ్గట్టుగా పనిష్మెంట్స్ ఉన్నాయి. ఈ రోజు చిన్నప్పుడు శ్రీశాంత్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ చూసాం, కెరీర్ కోల్పోయాడు. ఒకప్పుడు అద్భుతంగా బౌలింగ్ చేసేవాడు. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకోవడంలో తన తాలూకు కెరీర్ కూడా కోల్పోయాడు. అంటే ఎంతో ఉన్న భవిష్యత్తుని మనం చిన్న చిన్న విషయాల మీద, చిన్న చిన్న వాటితోటి మనం కోల్పోయే అవకాశాలని క్రీడల కోసం ఇవ్వకూడదు. కాబట్టి క్రీడల మీద చాలా చట్టాలు ఇంకా ముందుకి భవిష్యత్తులో వస్తాయి. అనేక రకాల ఇప్పుడు మీరు నేను చెప్పినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివి, బెట్టింగ్ లాంటివి, గ్యాంబ్లింగ్ లాంటివి అరికట్టడానికి ఖచ్చితంగా చాలా సీరియస్ చట్టాలు చేయాల్సిన అవసరం ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటివి కూడా ఇంకా బాగా విస్తృతంగా క్రీడల్ని ప్రోత్సహిస్తూ అనేక మందికి అవకాశాలు కల్పించడం వల్ల మంచి టాలెంట్, మంచి ప్రతిభ వస్తుంది. తద్వారా కూడా మన భారతదేశం కూడా అనేక రకాల క్రీడల్లో, ఒక ఒలింపిక్స్ లో ఈరోజు మనం చూస్తే డే బై డే ఈరోజు దివ్యాంగులు కూడా మనకి అద్భుతమైన ఫలితాలు సాధించారు. సో బికాస్ ఆఫ్ నార్మ్స్ అండ్ ఆల్ ది థింగ్స్ అన్నమాట. సో ఈ నార్మ్స్ ని పాటిస్తూ మన క్రీడా ప్రమాణాలు, మనం ఏదైతే చెప్పాను ఇందాక నేను, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లాంటిది, క్రీడా తాలూకా స్ఫూర్తి అనమాట. క్రీడా స్ఫూర్తిని మనం మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా మనం మంచి మంచి ఫలితాలు సాధిస్తాం. తద్వారా ఎస్పెషల్లీ మనం ఫర్ ప్రొటెక్టింగ్ అవర్ స్పోర్ట్స్ లాని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు అవుతాం. ఇదేంటంటే ఒక విధంగా ఒక సమయాన్ని బట్టి ఒక సినాప్సిస్ లాగా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ కూడా చాలా స్పెసిఫిక్ చట్టాలు మనకు ఉన్నాయి. అవి వాటి ఉన్న కేసులు ఉన్నాయి, చాలా రకాల సైటేషన్స్ ఉన్నాయి, మనకి రకరకాల ఆర్బిట్రేషన్ కి చాలా ఈరోజు అవకాశాలు ఉన్నాయి గేమ్ లో కూడా. వీటన్నిటి గురించి సమగ్రంగా మనం వేరే విధంగా తెలియజేసుకోవచ్చు. ఇది సంక్షిప్తంగా స్పోర్ట్స్ లా గురించి కొన్ని ముఖ్య అంశాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలండి. స్పోర్ట్స్ లాకి సంబంధించిన అంశాలన్నీ కూడా అందరికీ ఉపయుక్తంగా ఉండేలా అద్భుతమైన విషయాలను మా అందరికీ తెలియజేశారు సార్, ధన్యవాదాలండి. మరి మన ఈ శ్రీ బౌద్ధవి కళాపీఠం గురించి మరొకసారి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలందరికీ మరొకసారి తెలియజేయాలనుకుంటున్నాను సార్. మన ఈ శ్రీ బౌద్ధవి కళాపీఠం అక్షర జ్యోతి కార్యక్రమంలో పిల్లలకు ఇటు పెద్దలకు కూడా సరళంగా తెలుగు నేర్పిస్తారు. నవంబర్ 10వ తేదీలోగా అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మన దేశ భాషలందు తెలుగు లెస్స, ఇది జగమెరిగిన సత్యం, అజరామరం, అమృతం తుల్యం.
మన తెలుగు భాష అని చెప్పొచ్చు. మరి అలాంటి తెలుగు భాష ఈనాడు ఖండాంతరాలను దాటి విశ్వమంతా వ్యాపించింది. విశ్వవ్యాప్తంగా ఉన్న ఈ విస్తరించిన తెలుగు వారిలో ముఖ్యంగా ఇటు నవతరంగానికి కానివ్వండి, బాలతరంగానికి మన భాష, మన సంస్కృతి మరింత చేరువ చేయాలన్న సంకల్పంలో భాగంగానే మన శ్రీ వాగ్దేవి కళాపీఠం శ్రీకారము అక్షర జ్యోతి అనే బోధనా తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ధన్యవాదాలు సార్. మరి విదేశాల్లో ఉండే చిన్నారులకు మన భాష పట్ల, మన అక్షరం పట్ల మక్కువ కలిగేలా మురితంగా, ముగ్ధ మనోహరంగా మన తెలుగును అందించాలనేదే శ్రీ వాగ్దేవి కళాపీఠం సంకల్పం. ఈ ఆలంబనలో భాగంగానే విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎవరైనా సరే ఈ శ్రీకారం అక్షర జ్యోతి ప్రాథమిక తెలుగు శిక్షణా తరగతులలో చేరి విద్యను అభ్యసించవచ్చు. కార్యక్రమ ప్రణాళిక, అభ్యసన ప్రక్రియ, ఇతర వివరాలకు శ్రీ వాగ్దేవి కళాపీఠం ఆర్గనైజేషన్ వెబ్సైట్ లో కానివ్వండి, ఈ ప్రకటన ఇవ్వబడిన చరవాణి సంఖ్యలలో 9391356105 కానీ ఈమెయిల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు.